చాలా మందికి చదివి చదివి ఏజ్ బార్ అయ్యేంత వరకు ఎదురు చూసినా కానీ ఒక్క గవర్నమెంట్ కొలువు రాదు. కానీ ఇంకొంతమందికి మాత్రం ఒకటేసారి 2-3 గవర్నమెంట్ కొలువులు కొడతారులా. అయితే ఎట్లనైనా సరే గవర్నమెంట్ కొలువు కొట్టాలి అనుకున్న ఈ తమ్ముడు చూడుర్రి ఏం చేసిండో. ఇక కొంతమంది ఎంత కష్టపడి చదివినా గానీ గవర్నమెంట్ కొలువు రాదు. పైగా ఈ గవర్నమెంట్ కొలువు కొట్టాలి అనే చక్కర్లా ఆఖరికి వాళ్ళ ఏజ్ బారయ్యి పరీక్ష రాయనీకి సుతా ఏజ్ అయిపోతుంది. అయితే కొంతమంది అట్లా కాదుల్లో ఎట్లనైనా సరే జాబ్ కొట్టాలి అని ఎక్కడ టైం దొరికినా గానీ దాన్ని వాడుకుంటా ఒక్క నిమిషం సుత వేస్ట్ చెయ్యరు. ఇప్పుడు గటువంటి ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. ఇంతకు ముందు సుతా గీ జొమాటో డెలివరీ విషయంలా మస్తు వీడియోలు వైరల్ అయినాయి. వర్షంలో సుత డెలివరీ ఇచ్చిన వీడియో, అట్లనే గుర్రం మీద పోయిన వీడియో, నడుచుకుంటా పోయి డెలివరీ ఇచ్చిన వీడియో, సైకిల్ మీద పోతున్న వీడియో గిట్లా మస్తు వార్తలకు వచ్చినాయి. అయితే గింత ట్రాఫిక్ లా గీ పిల్లగాడు సుతా ఏదో టైం పాస్ వీడియోలు చూసుకుంటా టైం పాస్ చేస్తుండు అనుకునేరు. అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు ఆ వీడియోలో కనిపించిన లెక్క ప్రకారం ఓ జొమాటో డెలివరీ పిల్లగాడు ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఫోన్ తీసి సివిల్స్ కు సంబంధించిన ప్రిపేరింగ్ వీడియోలు చూసుకుంటా చదువుకుంటుండు. అయితే పొట్ట తిప్పలకు పని చేసుకుంటా వాళ్ళ తలరాతలు తిట్టుకుంటా బతుకు బండును నడిపేటోళ్ళు కొందరైతే ఇట్లా కొంచెం సుతా జీవితం మీద నారాజు కాకుండా దొరికిన టైంను దొరికినట్టు పెట్టుకున్న గురి దిక్కుకెళ్ళి ఉరుకుతుండు గీ తమ్ముడు. ఇట్లా దొరికిన నిమిషం సుతా వేస్ట్ చెయ్యకుండా చదువుకుంటుండంటే తారీఫ్ చెయ్యాలనుల్లా. ఇప్పుడు ఈ వీడియో చూసినోళ్ళు కొంతమంది ఇటువంటోళ్లే గవర్నమెంట్ జాబులు కొట్టేది అని అంటే, ఇంకొంతమంది ట్రాఫిక్ లో ఉన్నప్పుడు గీ పనులేంది, డ్రైవింగ్ చేసేటప్పుడు గీ పిచ్చి పనులు చేస్తే పానానికే ప్రమాదం, వీళ్ళతో పాటు పక్కనోళ్ళకు సుత ఇబ్బందే అని అంటున్నారు.